నువ్వు రైతు భరోసా గురించి నువ్వు మాట్లాడింది ఒక్కసారి నేను చూపిస్తాం, వినండి. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. నువ్వేం మాట్లాడినావు? రైతు బంధు కాదు, 2 పంటలకు కాదు, కేసీఆర్ 3 పంటలకు ఇవ్వాల్సింది, ఎందుకు ఇవ్వట్లేదు, 3వ పంట పండించట్లేదు అని చెప్పి మాట్లాడినావు. రైతు బంధు ఖచ్చితంగా రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినావు. మరి అవును, ఇప్పుడు ఎవరో నువ్వే చెప్పు, నువ్వు మాట్లాడిన మాటలు ఎవరికి వర్తిస్తావో నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వే అన్నావు దివానాగా అన్నా, అవలాగా అన్నా, లేకపోతే బేకారుగా అన్నా అని చెప్పి మాట్లాడినావు. నీవు చెప్పిన మాటలు నువ్వు ఒక్కసారి రేపు పొద్దున మదిరలో నువ్వే వాటిని చూపించుకొని ఎవరు దివానా ఎవరు బకర ఎవరేందని చెప్పేసి నువ్వు చెప్పు. ఇప్పుడు మాటలు మాట్లాడడం కాదు, నోరుంది కానీ తిడుతుంటే రైతులకు కూడా అందరూ తెలుస్తున్నది. రైతులకు ఎవరు ఖచ్చితంగా రేపు 5,000 రూపాయల చొప్పున వాళ్ళ మొత్తం భూమికి వేసింది కేసీఆర్ గారు, మీరు వెయ్యందని చెప్పేసి ఖచ్చితంగా తెలుసు.